E20 పెట్రోల్, ఇప్పుడు E85 కూడా. అసలు గవర్నమెంట్ ఎగ్జాక్ట్గా ఏం ప్లాన్ చేస్తుంది? 2026 కల్లా 500 ఇథనాల్ పంప్స్ అండ్ 2027 కల్లా 5000 పంప్స్ టార్గెట్ అని అనౌన్స్ చేశారు. కానీ ఈ పాలసీ వల్ల బెనిఫిట్ ఎవరికి, బర్డెన్ ఎవరికి? గవర్నమెంట్ చెప్పే రీజన్ సింపుల్, ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద చాలా డిపెండ్ అవుతుంది. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఇంపోర్ట్స్ తగ్గి ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుందని గవర్నమెంట్ చెప్తుంది. కానీ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గడమే గోల్ అయితే ఈవీస్ ని అగ్రెసివ్గా ప్రమోట్ చేయకుండా ఇథనాల్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? లక్షల మంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దగ్గర ఇంకా ఓల్డర్ బైక్స్, స్కూటర్స్, కార్స్ ఉన్నాయి. అవన్నీ E20 కంపాటబుల్ అని గ్యారంటీ లేదు. E85 అయితే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ కి మాత్రమే సూటబుల్. 10-15 ఇయర్స్ నుండి ఒకటే వెహికల్ మెయింటైన్ చేస్తున్న ఫ్యామిలీస్ ఏం చేయాలి? కంపాటబిలిటీ కోసం స్పేర్ పార్ట్స్ రీప్లేస్ చేయాల్సి వస్తే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? పాలసీ బెనిఫిట్ దేశానికి వస్తే బాగానే ఉంటుంది, కానీ ఆ ట్రాన్సిషన్ కాస్ట్ పబ్లిక్ మీద పడకూడదు కదా. ఇంకో పబ్లిక్ టాక్ ఏంటంటే నితిన్ గడ్కరీ ఇథనాల్ బ్లెండింగ్ ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. పొలిటికల్ అపోనెంట్స్ మాత్రం గడ్కరీ ఫ్యామిలీకి సంబంధించిన కంపెనీస్ ఇథనాల్ సెక్టర్లో ఉన్నాయని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఇంకొన్ని మేజర్ కన్సర్న్స్ ఏంటంటే ఇథనాల్ ప్రొడక్షన్ కి వాటర్ యూజేజ్ చాలా ఎక్కువ ఇథనాల్ బ్లెండ్ వల్ల వెహికల్ మైలేజ్ కూడా తగ్గొచ్చు. సో ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఫాలో కొట్టండి.